Hello friends, welcome to LTX classes. So friends, and welcome to the series of Biosphere Reserves. సో ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్స్ అయితే కనుక మనం కంటిన్యూ చేస్తున్నామండి. ఆల్రెడీ అప్ టిల్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద 12 బయోస్పియర్ రిజర్వ్స్, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ దగ్గర నుంచి ద మోస్ట్ రీసెంట్ వన్ పన్నా బయోస్పియర్ రిజర్వ్ వరకు కూడా మనం ఫినిష్ చేయడం జరిగింది. నౌ దిస్ వీడియో ఈజ్ కంటిన్యూషన్ టు దట్ పర్టికులర్ సిరీస్, దట్ ఈస్ ద కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ గురించి ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దాము. Let us start the discussion. So before that there was a small announcement. UPSC GS prelims plus mains course మీకు 35,000 రూపీస్ అయితే కనుక మనం ఛార్జ్ చేస్తున్నామండి. బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 28,000 రూపీస్ ఓన్లీ. అండ్ మీకు ఈ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఆఫర్ వచ్చేసి 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు తెలుసుకుని మీరు క్లారిఫై చేసుకుని మీకు నచ్చినటువంటి కోర్సులో enroll అవ్వచ్చు. Yes. So let us start the discussion as we have discussed. So the total biosphere reserves in our country are 18 biosphere reserves అయితే కనుక ఉన్నాయండి. 18 biosphere reservesలో మనకి 12 biosphere reserves అనేటువంటివి యునెస్కో మ్యాబ్ ప్రోగ్రామ్ అండర్లో మనకి రికగ్నైజ్ చేయబడ్డాయి. ద అదర్ 6 biosphere reserves మనకి they were not yet recognized. Now as part of this biosphere reserves already మనము ఈ యొక్క 12 biosphere reserves which are UNESCO recognized already మనము కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ మీకు మన ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటాయి. దెన్ కమ్స్ ద నెక్స్ట్ 6 biosphere reserves అయితే కనుక మనం ఫినిష్ చేస్తున్నాము. అవుట్ ఆఫ్ దమ్ వన్ అమాంగ్ దమ్ ఈస్ ద కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ అండి. కోల్డ్ డెజర్ట్, సో బయోస్పియర్ రిజర్వ్స్ కొన్ని 4-5 పేర్లు ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ రికగ్నైజ్డ్ అండర్ యునెస్కోస్ మ్యాబ్ ప్రోగ్రామ్ అంటారు. మ్యాబ్ MAB ఆల్రెడీ మీకు తెలుసనే ఉద్దేశంతో నేను స్ట్రైట్ అవే చెప్పేశాను. మ్యాబ్ ప్రోగ్రామ్ అంటే మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అని అర్థం. మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ బ్రాట్ అప్ బై యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. లెట్ us డిస్కస్ స్టార్ట్ ద డిస్కషన్ అండి. ఈసారి కొత్త డైమెన్షన్లో మనం అయితే కనుక చూద్దాము. దట్ ఈస్ అసలు వాట్ ఆర్ బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి, ద కాంపోనెంట్స్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఏమున్నాయి అనేటువంటిది చూద్దాం. లాస్ట్ వీడియోలో మనము అంటే పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాము. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, మనము ఆ రోజున మనం ఏం చేస్తాం, అవేర్నెస్ ఎలా క్రియేట్ చేస్తాం అనేటువంటి ఆస్పెక్ట్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ ఏ బయోస్పియర్ రిజర్వ్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్, ఆ యొక్క కాంపోనెంట్స్లో ఆ పలానా జోన్స్ అంటాం అనమాట, నథింగ్ బట్ వి కాల్ కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషన్ జోన్ అని. ఏ జోన్లో ఏవి మనం ఎటువంటివి అలౌ చేస్తామో ఎటువంటివి నాట్ అలౌడ్ అనేటువంటివన్నీ కూడా ముందు మనము డిస్కస్ చేసుకున్నాక దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. ఎస్, సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. మోస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి సో బయోస్పియర్ రిజర్వ్స్ మీకు ఆ హెడింగ్లోనే బయోస్పియర్ రిజర్వ్స్ యొక్క ఓల్ క్రక్స్ అనేటువంటిది మీకు అర్థమైపోతుందండి. ఏంటంటే ఇట్ ఈజ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ నేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్. బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ బేసికల్లీ దోస్ ఏరియాస్ వేర్ వీ గివ్ ఫోకస్ టు దట్ ఆఫ్ ద నేచర్ కన్జర్వేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద హ్యూమన్ డెవలప్మెంట్. ఒక పక్కన సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడతాం, మరొక పక్కన బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి మాట్లాడతాం. హ్యూమన్ అండ్ నేచర్ కో ఎగ్జిస్ట్ టుగెదర్ ఈజ్ వాట్ ఈస్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్. So overall idea behind this constituting these biosphere reserves. సో అదే చూడండి, ఏ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ బేసికలీ అన్ ఇంటర్నేషనల్ డెసిగ్నేషన్ బై యునెస్కో ఫర్ లార్జ్ ఏరియాస్ విచ్ ఆర్ రిప్రజెంటింగ్ ద న్యాచురల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కల్చరల్ ల్యాండ్స్కేప్స్. సో దీస్ ఎయిమ్ టు ప్రొటెక్ట్ ద టెరిస్ట్రియల్ ఆర్ కోస్టల్ ఆర్ మెరీన్ ఎకోసిస్టమ్స్ వైల్ ఆల్సో ఫాస్టరింగ్ సస్టైనబుల్ యూసేజ్ అండ్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. ఒక పక్కన కన్జర్వేషన్, మరొక పక్కన సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద కూడా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. దే ఆర్ బేసికలీ ద లివింగ్ examples how humans and nature can coexist harmoniously, respecting each other's needs and promoting the cultural values alongside the environmental conservation. So as మనం ఇంతకు ముందు ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టుగా
హ్యూమన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేచర్ కోఎగ్జిస్టింగ్ టుగెదర్ హార్మోనియస్లీ మనకి ఏ విధంగా ఉంటారు అనేటువంటిది మనకి బయోస్పియర్ రిజర్వ్స్ మనకి ఏంటంటే కనుక చెప్పడం జరుగుతాయండి. ద ఐడియా బిహైండ్ ద కన్స్టిట్యూటింగ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఈస్ దాట్. Yes, this was a representational image. Now let us see the important components of this biosphere reserves. Biosphere reserves లో మొత్తం మనకి 3 components ఉంటాయి. You can say call components, you can call zones, you can call 3 different areas. ఎలా పిలిచినా కూడా ఒకటే మనకి, that is core zone, buffer zone, transition zone. ఈ 3 zones కూడా మనకి together constitutes the a biosphere reserve. Biosphere reserves are strategically organized into 3 zones in order to balance conservation with sustainable human activity. రెండిటిని కూడా మనం ప్రమోట్ చేయడం గురించి, ఒక పక్కన కన్జర్వేషన్ ప్రమోట్ చేయాలి, మరొక పక్కన సస్టైనబుల్ హ్యూమన్ యాక్టివిటీని కూడా ప్రమోట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ బయోస్పియర్ రిజర్వ్స్లో 3 జోన్స్గా మనం డివైడ్ చేయబడడం జరిగింది. ఫస్ట్ వన్ వీ కాల్ ఇట్ యాజ్ కోర్ జోన్ ఆర్ కోర్ ఏరియా, యూ కెన్ కాల్, బోత్ ఆర్ సేమ్ అండి. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 3 జోన్స్ ద మోస్ట్ ప్రొటెక్టెడ్ జోన్ మనకి కోర్ జోన్. The most protected zone reserved exclusively for nature conservation. ఇక్కడ ఈ జోన్లో మనము ఎటువంటి హ్యూమన్ యాక్టివిటీ అనేటువంటిది కూడా అలౌ చేయబడడం జరగదు. అండ్ ఎక్స్క్లూజివ్లీ నేచర్ కన్జర్వేషన్ ఈజ్ ద మెయిన్ ఐడియా, ద మెయిన్ మోటో బిహైండ్ ద కన్స్టిట్యూటింగ్ ద కోర్ జోన్. ఎస్, ఇందులో మనకి ఏంటంటే ఇట్ కంటైన్స్ ఎండమిక్ ప్లాంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ మనకైతే కనుక ఉంటాయి. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ జెనెటిక్ రిజర్వాయర్ విత్ హై సైంటిఫిక్ వాల్యూ మనకు ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ ద లీగల్ ఫ్రేమ్వర్క్స్ లైక్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఇన్ ఇండియా, కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద హ్యూమన్ ఇంటర్వెన్షన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, ఇవి కూడా మనకి ఏంటంటే కోర్ జోన్లో భాగంగా మనకైతే డిక్లేర్ చేస్తారు. సెకండ్ వన్ ఈజ్ ఎ బఫర్ జోన్. కోర్ జోన్ బయట ఉంటుంది, మనకి సర్కిల్ చేస్తూ ఉంటుంది మనకి, దట్ ఈజ్ బఫర్ జోన్. ఇట్ సరౌండ్స్ ద కోర్ ఏరియా అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ప్రొటెక్టివ్ బెల్ట్గా మనకి యాక్ట్ చేస్తుందండి. ఇక్కడ జస్ట్ వెరీ లిమిటెడ్ యాక్టివిటీస్ లైక్ రిస్టోరేషన్ యాక్టివిటీస్, కంట్రోల్డ్ టూరిజం, ఫిషింగ్ యాక్టివిటీస్, గ్రేజింగ్, వీటిల్ని మనకైతే కనుక అలౌ చేయబడడం జరుగుతుంది. అండ్ ఇట్ మెయిన్లీ సపోర్ట్స్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ సో దట్ టు ఎయిడ్ ద కన్జర్వేషనల్ ఎఫర్ట్స్. సో మెయిన్లీ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ని కూడా మనం అయితే కనుక ఈ జోన్లో సపోర్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఇన్ ఆర్డర్ టు ఫర్దర్ ద కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని ఇంకా ప్రమోట్ చేయడం గురించి దీన్ని మనం ఈ బఫర్ జోన్లో ఇవి అలౌ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ కమ్స్ ద లాస్ట్ వన్, దట్ ఈస్ అ ట్రాన్సిషన్ జోన్. సో ట్రాన్సిషన్ జోన్లో మనకి ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ జోన్ విచ్ ఈస్ డిజైన్డ్ ఫర్ కోఆపరేషన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేచర్. అవుట్ ఆఫ్ దీస్ 3 జోన్స్ ద మోస్ట్ లిబరల్గా ఉండేటువంటిది ఏది మనకి ట్రాన్సిషన్ జోన్, వేర్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ ఆల్సో అలౌడ్ లైక్ హ్యూమన్ సెటిల్మెంట్స్, క్రాప్ ప్లాంట్స్, మేనేజ్డ్ ఫారెస్ట్స్, వీటన్నిటిని కూడా మనం అలౌ చేస్తాం. అండ్ వీ ఎంకరేజ్ ద సస్టైనబుల్ ఎకనామిక్ యాక్టివిటీస్ యాజ్ వెల్ అండ్ హార్మోనియస్ యూసేజ్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్. సో ఇట్ ఈస్ ద transition zone which shows you clearly how the human and as well as the nature are coexisting together. Human and nature ఏ విధంగా మనకి పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మనకి ఈ యొక్క ట్రాన్సిషన్ జోన్ ద్వారా మనకైతే కనుక కనిపిస్తుంది. క్లియర్ అండి? నౌ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఏ బయోస్పియర్ రిజర్వ్, వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ ఏ బయోస్పియర్ రిజర్వ్, హౌ మెనీ జోన్స్ ఆర్ దేర్ ఇన్ ద బయోస్పియర్ రిజర్వ్, ఈ పాయింట్స్ అన్ని మనకు అర్థమయ్యాయి. నౌ కమింగ్ టు ద కాంటెక్స్ట్, దట్ ఈస్ కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, సో ఇట్ ఈస్ అన్ ఎకలాజికల్ మార్వల్ అని పిలుస్తారు. ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో లొకేట్ అయ్యి ఉందండి. ద కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2009 ఈజ్ లొకేటెడ్ ఇన్ ద వెస్ట్రన్ హిమాలయాస్, దట్ ఈస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, ఇండియా. సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉందని అడుగుతారు. అండ్ అలాగే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ఒక 4-5 బయోస్పియర్ రిజర్వ్స్ పేర్లు ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద యునెస్కోస్ మ్యాప్ ప్రోగ్రామ్ అని అడుగుతారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలియాలి మనకి, కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్. It is not recognized under the UNESCO's MAP program, Man and Biosphere Reserve program అండర్లో మనకి. సో దీన్ని రికగ్నైజ్ అవ్వలేదండి. ఓన్లీ 12 బయోస్పియర్ రిజర్వ్స్ మాత్రమే మనకైతే కనుక రికగ్నైజ్ అయ్యాయి. దెన్
దిస్ యూనిక్ రిజర్వ్ ఎన్కంపసెస్ మనకి దీంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏమేంటి, లైక్ ద పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ అంటారు, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్. సెకండ్ వన్ చంద్రతాల్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ మూన్ లేక్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది, మూన్ లేక్ అని కూడా పిలుస్తారు దీన్ని, చంద్రతాల్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సర్చు, అండ్ దెన్ ద అదర్ ప్రొటెక్టెడ్ ఏరియా కాల్డ్ యాజ్ కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటువంటిది అదర్ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా. సో ఈ 4 ప్రొటెక్టెడ్ ఏరియాస్ కూడా లైక్ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, చంద్రతాల్, సర్చు అండ్ ద కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆర్ పార్ట్ ఆఫ్ ద కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ అండి. ఎస్, నౌ సో ఇట్స్ ద టైమ్ టు క్లైమేటిక్ ఛాలెంజెస్ మనకి ఎలా ఉంటాయి ఇక్కడ. సో దేర్ వెరీ హార్ష్ అండ్ కోల్డ్ క్లైమేటిక్ కండిషన్స్ అయితే కనుక మనం చూడొచ్చు ఇన్ దిస్ రీజన్ విచ్ హ్యావ్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ డిస్టింక్ట్ బయోడైవర్సిటీ దట్ సపోర్ట్స్ వేరియస్ రేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎండేంజర్డ్ స్పీసీస్. లైక్ మనం ఈ వీడియోలోనే ఇంపార్టెంట్ స్పీసీస్ లైక్ స్నో లెపర్డ్ గురించి, హిమాలయన్ వోల్ఫ్ గురించి, ఇంపార్టెంట్ ఫ్లోరా అండ్ ఫోనా స్పీసీస్ గురించి మనం అయితే డిస్కస్ చేయడం అయితే కనుక జరుగుతుంది. అండ్ దిస్ వాజ్ అ రిప్రజెంటేషనల్ మ్యాప్ అండి. సో షోయింగ్ you the cold desert biosphere reserve. Yes, moving forward further, then protected areas within this reserve, the first one వచ్చేసి మనకి పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ విచ్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ అంటారు. సో ద సెకండ్ వన్ వచ్చేసి చంద్రతాల్ విచ్ ఇస్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ మూన్ లేక్ అని పిలుస్తాం. థర్డ్ వన్ వచ్చేసి మనకి సర్చు, అండ్ దెన్ వీ హ్యావ్ ద కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు. ఇట్ ఈస్ హోమ్ టు సెవరల్ ఎండేంజర్డ్ స్పీసీస్ అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ విలేజెస్ యాజ్ వెల్ ఇన్ ద వరల్డ్, కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ ఫ్లోరా అంటే ప్లాంట్ స్పీసీస్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి ఫోనా స్పీసీస్ దట్ ఈస్ యానిమల్ స్పీసీస్ ఎలా ఉంటాయి అనేది ఐడెంటిఫై చేద్దామండి. ఇప్పుడు ఫ్లోరా మనకి తీసుకుంటే అరౌండ్ 500 ప్లాంట్ స్పీసీస్ని అయితే కనుక మనం చూడొచ్చు, ఇన్క్లూడింగ్ 118 మెడిసినల్ ప్లాంట్స్ కూడా మనకి ఇక్కడ అయితే కనుక ఐడెంటిఫై చేయొచ్చు. ద లోకల్ కమ్యూనిటీస్ ఆర్ వెల్ వెర్స్డ్ విత్ ద మెడిసినల్ ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ పర్టికులర్ ప్లాంట్స్. దానికి సంబంధించి మనం ఏంటంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ అని కూడా మనం పిలుస్తుంటాం దాన్ని. అండ్ సివరల్ మెడిసినల్ ప్లాంట్స్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వీ కాల్ ఇట్ యాజ్ ద ఎకోనిటమ్ రోటండిఫోలియం అని, నెక్స్ట్ వచ్చేసి ఆర్నీబియా యూక్రోమా, ఎఫిడ్రా, నెక్స్ట్ వచ్చేసి గెరార్డియానా, ఫెరూలా, నెక్స్ట్ వచ్చేసి మనకి జాసికియానా అని చెప్పేసి రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ని కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఈ బయోస్పియర్ రిజర్వ్ గురించి తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ మనం ఐడెంటిఫై చేసేటువంటి ఫోనా స్పీసీస్ ఏమేంటి. And let us discuss some important species, that is the first and foremost rare species, that is snow leopard. Very very important, and this snow leopard is also called as the ghost of the mountains అంటారు, లేకపోతే ఎల్యూసివ్ అంటే అంతు చిక్కని అంటాం కదా, ఎల్యూసివ్ క్యాట్ స్పీసీస్ అని కూడా మనం దీన్ని పిలుస్తుంటాం స్నో లెపర్డ్ని. సో ద స్నో లెపర్డ్, ద ప్యాంథెరా అన్సియా, often referred to as the ghost of the mountains, is an elusive big cat species that serves as a crucial indicator of the health of the high altitude ecosystem. So the presence of snow leopard యొక్క presence ఉండటం వలన it is like acts like an indicator species. The health of the ఇండికేటర్స్ బి ద హెల్త్ ఆఫ్ ద ఎకోసిస్టమ్, హై ఆల్టిట్యూడ్ ఎకోసిస్టమ్ మనకి ఏంటంటే తెలియజేసేటువంటిది ఈ యొక్క ప్రజెన్స్ ఆఫ్ ద స్నో లెపర్డ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాల్ఫిన్స్ గురించి మనం లాస్ట్ టైం చూసాం. డాల్ఫిన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాల్ఫిన్స్ మనం చూడడం జరిగిందండి. లైక్ వి టాక్డ్ అబౌట్ ద గ్యాంగ్టిక్ డాల్ఫిన్ గురించి, ఇండస్ రివర్ డాల్ఫిన్, ఇరావడి డాల్ఫిన్. సో ఈ యొక్క డాల్ఫిన్ స్పీసీస్ అనేటువంటివి మనకి అవి వాటర్ యొక్క ఎకోసిస్టమ్ని, వాటర్ బాడీ యొక్క ఎకోసిస్టమ్ని మనకైతే కనుక చూపిస్తాయి. దేర్ presence indicates that the water ecosystem is healthy. So their population decline and as well as their absence indicates that slowly the water is being polluted. So water మనకి ఏంటంటే కనుక పొల్యూట్ అయిపోతుంది ఆ పలానా వాటర్ బాడీ అనేటువంటి విషయం కూడా మనకి ద ప్రెజెన్స్ ఆఫ్ డాల్ఫిన్ ద్వారా మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క హై ఆల్టిట్యూడ్ యొక్క ఎకోసిస్టమ్ మనకి ఏంటంటే తెలియజేసేటువంటిది ఈ యొక్క స్నో లెపర్డ్ స్పీసీస్. ఇట్స్ రోల్ యాజ్ ఏ ఎపెక్స్ ప్రెడేటర్, దట్ మీన్స్ ద టాప్ ప్రెడేటర్గా మనకైతే కనుక ఇది యాక్ట్ చేస్తుంది. హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఇన్ మెయింటైనింగ్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్ ఆఫ్ ద మౌంటేనియస్ రీజియన్స్ దట్ ఇన్హాబిట్స్. సో దిస్ వాజ్ సమ్ రిప్రజెంటేషనల్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద దిస్ స్నో లెపర్డ్కి సంబంధించండి.
దెన్ వాట్ అబౌట్ ద ప్రొటెక్షన్ స్టేటస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ద స్నో లెపర్డ్స్ ఆర్ సేఫ్ గార్డెడ్ అండర్ ద వేరియస్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కన్జర్వేషన్ ఫ్రేమ్ వర్క్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ వల్నరబిలిటీ. IUCN రెడ్ లిస్ట్ ప్రకారంగా మనకి ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ దట్ ఆఫ్ ద వల్నరబుల్ స్టేటస్లో మనకైతే కనుక ఉంది. అండ్ సైట్స్ కన్వెన్షన్ గురించి ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా. ఈ కన్వెన్షన్ మనకి ఏం చేస్తుందంటే ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా స్పీసీస్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్ని రెగ్యులేట్ చేస్తుంది. సో దట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ద్వారా వల్ల ఆ స్పీసీస్ మనకి ఏంటంటే ఎక్స్టింక్ట్ అయిపోకుండా కాపాడుతూ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ అంటే దీంట్లో మనకి ఇప్పుడు మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏ విధంగా షెడ్యూల్స్ ఉంటాయో లైక్ షెడ్యూల్ 1, 2, 3, 4 అని చెప్పి, అదేవిధంగా మనకి సైట్స్లో కూడా మనకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అపెండిక్స్ ఉంటాయి. అపెండిక్స్ 1, 2, 3 అని చెప్పి ద అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేశారు అని అంటే కనుక హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అంటే ఇల్లీగల్ ట్రేడ్ అనేటువంటిది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట అక్కడ. దెన్ అపెండిక్స్ 2లో ప్లేస్ చేస్తే కొంత లిబరల్గా మనకు ఉంటుంది. ఇంకా ఫాలోడ్ బై దట్ అదర్ స్పీసీస్గా మనకి డిక్లేర్ చేస్తారు. సైట్స్ కన్వెన్షన్ ప్రకారంగా మనకి స్నో లెపర్డ్ని అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేశారండి. బేర్ బై గివింగ్ ద స్ట్రిక్ట్లీ ప్రొహిబిటింగ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. వీటికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. దెన్ మన యొక్క ఇండియన్ లెజిస్లేషన్, ద ఫ్లాగ్షిప్ లెజిస్లేషన్ విత్ రెస్పెక్ట్ టు ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ తీసుకుంటే వీ హ్యావ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఈజ్ అన్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్. ఇది మనకి దీంట్లో షెడ్యూల్ నెంబర్ 1లో దీన్ని అయితే కనుక మనకి యాడ్ చేయబడడం జరిగింది. ప్రొవైడింగ్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ మనకు అయితే దీనికి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎస్. సో స్నో లెపర్డ్స్కి సంబంధించినటువంటి హ్యాబిటాట్ అంటే ఎక్కడెక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి, ఏ దేశాల్లో మనం ఏంటంటే కనుక ఈ యొక్క స్నో లెపర్డ్స్ని చూడొచ్చు అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. స్నో లెపర్డ్స్ ఆర్ ఫౌండ్ అక్రాస్ ద రగ్డ్ హై ఆల్టిట్యూడ్ టెరైన్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ రీజన్ లైక్ ఇంక్లూడింగ్ ద హిమాలయన్ రేంజెస్లో మనం అయితే కనుక ఐడెంటిఫై చేయొచ్చు. మన ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే లడాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో స్నో లెపర్డ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ స్టేట్స్ తీసుకుంటే హిమాచల్, ఉత్తరాఖండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈ యొక్క నార్థర్న్ స్టేట్స్లో ఈ యొక్క స్నో లెపర్డ్ని వన్ కెన్ ఐడెంటిఫై అండి. బట్ దిస్ స్నో లెపర్డ్ ఈజ్ ఫేసింగ్ సమ్ ఇంపార్టెంట్ థ్రెట్స్ని అయితే కనుక మనకి ఫేస్ చేస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లాస్ ఆఫ్ ప్రే స్పీసీస్. సిన్స్ ఇట్ ఈస్ అన్ ఎపెక్స్ ప్రెడేటర్ కాబట్టి మనకి ఏంటంటే దీనికి ఉన్నటువంటి ప్రే స్పీసీస్ అన్నీ కూడా తగ్గిపోవడం వలన కూడా సో దీనికి ఫుడ్ షార్టేజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నవ్ హ్యాబిటాట్ డిగ్రేడేషన్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ దేర్ న్యాచురల్ ప్రే బేస్ని మనకి ఏంటంటే తగ్గించేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ నవ్ ఈ స్పీసీస్ యొక్క వల్నరబిలిటీ అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతుంది. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఎక్కువ అవుతుందండి. రిటాలియేటరీ కిల్లింగ్స్ అక్కర్ వెన్ ద స్నో లెపర్డ్స్ ప్రే ఆన్ దట్ ఆఫ్ ద లైఫ్ స్టాక్స్. సో జనరల్లీ పీపుల్ మధ్యన హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది సో విపరీతంగా పెరగడం జరుగుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇది మనకి విత్ రెస్పెక్ట్ టు స్నో లెపర్డ్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఈవెన్ ఎలిఫెంట్ పాపులేషన్ యాజ్ వెల్, ఎలిఫెంట్స్తో కూడా. అంటే ఎందుకంటే వీటి యొక్క హ్యాబిటాట్స్లోకి హ్యూమన్ ఎంక్రోచ్మెంట్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. సో మరి ఎప్పుడైతే హ్యూమన్ ఎంక్రోచ్మెంట్స్ పెరుగుతున్నాయో వాట్ హ్యాపెన్స్, సో ద కాంటాక్ట్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ ఇంక్రీజెస్. యాజ్ ఏ రిజల్ట్ మనకి వల్నరబిలిటీ అనేటువంటిది పెంచడం జరుగుతుంది. అండ్ ఈ స్పీసీస్ వల్ల మనకి ఏంటంటే కనుక హ్యూమన్కి థ్రెట్ ఉంది. సో హ్యూమన్ వల్ల మనకి ఏంటంటే ఈ స్పీసీస్కి కూడా థ్రెట్ ఉంది. ఎందుకంటే సో ఇక్కడ ఉండేటువంటి కమ్యూనిటీస్ వీళ్ళు కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టాక్ని వాటిని కూడా ఆ స్పీసీస్ మనకి ఏంటంటే ప్రెడేటర్ స్పీసీస్ చంపేసాయన్న ఉద్దేశంతో రిటాలియేటరీ కిల్లింగ్స్ చేస్తున్నారు. అంటే రివెంజ్ కిల్లింగ్స్ వీటిని మనకి ఏంటంటే తిరిగి చేయడం జరుగుతుంది. అలా వాళ్ళ కూడా మనకి వీటి యొక్క పాపులేషన్ అయితే తగ్గుతోంది అని చెప్తున్నారు. And most importantly, illegal trade. So the poaching for their fur and the bones are fueling the illicit wildlife trafficking కూడా మనకైతే కనుక పెరగడం జరుగుతుంది. సో వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ని గురించి కంట్రోల్ చేయడం గురించి దెర్ వాజ్ ఎ బాడీ కాల్డ్ ఎస్ WCCB అంటారండి. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ బాడీ. దీని గురించి అప్కమింగ్ క్లాసెస్లో అక్కడ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ సరే, ఈ థ్రెట్స్ అన్నిటినీ కూడా మిటిగేట్ చేయడానికి ఏమి కన్జర్వేషన్ ఇనిషియేటివ్స్ మనకి ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నారు అనేటువంటిది మనం చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద ఫ్లాగ్షిప్ స్పీసీస్గా మనకైతే దీన్ని డిజిగ్నేట్ చేశారండి. సో దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రికగ్నైజ్డ్ ద స్నో లెపర్డ్ యాజ్ ఎ ఫ్లాగ్షిప్ స్పీసీస్ ఫర్ కన్జర్వేషన్ ఇన్ ద హై ఆల్టిట్యూడ్ హిమాలయన్ రీజియన్. సెకండ్ వన్ వచ్చేసి మనకి గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకో సిస్టమ్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రామ్ని కూడా మనకైతే తీసుకున్నాం.
తీసుకురావడం జరిగింది. ఇండియా హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ గ్లోబల్ ఇనిషియేటివ్ సిన్స్ ద ఇయర్ 2013 ఎయిమింగ్ టు సెక్యూర్ ద స్నో లెపర్డ్స్ పాపులేషన్ అక్రాస్ దేర్ రేంజ్. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఇన్ ఇండియా మనకి ఏంటంటే కనుక స్నో లెపర్డ్ పాపులేషన్ అయితే కనుక ఉంది. ద నార్థరన్ కంట్రీస్లో ఈ యొక్క స్నో లెపర్డ్ పాపులేషన్ అయితే కనుక చూడొచ్చు. GSLEP అనేటువంటి ఒక కొత్త గ్లోబల్ ఇనిషియేటివ్ని మనకి తీసుకుని వచ్చారు. దట్ ఈస్ గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకోసిస్టమ్ ప్రోగ్రామ్ అని చెప్పి మనకి తీసుకుని రావడం జరిగింది 2013లో మనకి. అండ్ ఇట్ ఈస్ ఎయిమ్డ్ టు సెక్యూర్ ద స్నో లెపర్డ్ పాపులేషన్స్ అక్రాస్ ద రేంజ్. సో ద థర్డ్ వన్ వచ్చేసి మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అనేటువంటి దాన్ని కూడా మనకైతే లాంచ్ చేశారండి. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2009. ఇట్ అడాప్ట్స్ ఏ పార్టిసిపేటరీ అప్రోచ్ టు కన్జర్వ్ ద స్నో లెపర్డ్స్ ఇంటిగ్రేటింగ్ లోకల్ కమ్యూనిటీస్ ఇంటూ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏమర్థమైందంటే కనుక లోకల్ కమ్యూనిటీస్, ద లోకల్ ట్రైబల్ కమ్యూనిటీస్, దే ప్లే ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ కన్జర్వింగ్ దీస్ స్పీసీస్. అది వాటర్ బాడీస్ అయినా లేకపోతే ఏదైనా ప్లాంట్ స్పీసీస్ ఆర్ యానిమల్ స్పీసీస్ అయినా కూడా government alone cannot do. So we have to integrate our conservation efforts with respect to by taking the consideration into the local communities as well. లోకల్ కమ్యూనిటీస్ని కూడా మనం ఏంటంటే కన్సిడరేషన్లోకి తీసుకోవటం వలన దెన్ డెఫినెట్లీ వీటి యొక్క కన్జర్వేషన్ మనం ఇంకా బెటర్గా చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్స్ అయితే కనుక దే హ్యావ్ నమ్ముతున్నాయండి. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనకి ప్రాజెక్ట్ లెపర్డ్ని కూడా మనకి ఏంటంటే అక్కడ ఉండేటువంటి లోకల్ కమ్యూనిటీస్, ద స్నో లెపర్డ్ రిచ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయి లైక్ లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, అక్కడ ఉండేటువంటి లోకల్ కమ్యూనిటీస్ని కూడా మనం ఇంక్లూసివ్గా తీసుకుని సిద్ధి చేస్తున్నాం జస్ట్ to enhance the conservation efforts. So you need to further know about project snow leopard ఉన్నట్టుగానే మనకి ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి ఉంది మనకి. దెన్ వీ హ్యావ్ ద ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అండ్ దెన్ మోస్ట్ రీసెంట్లీ స్టార్ట్ చేసింది ప్రాజెక్ట్ చీతా. సో ప్లీజ్ ట్రై టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ లైక్ ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ చీతా ఏవేవి ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేటువంటి దాన్ని, ఎప్పుడెప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అనేటువంటి దాన్ని కమెంట్ అయితే కనుక చేయండి. మూవింగ్ ఫార్వర్డ్ దెన్ వీ హ్యావ్ అనదర్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ సెక్యూర్ హిమాలయ అనేటువంటి ప్రాజెక్ట్ని అయితే కనుక తీసుకుని వచ్చారండి. ఈ ప్రాజెక్ట్ మనకి 2017లో ఇంట్రడ్యూస్ చేయబడడం అయితే కనుక జరిగింది బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు అయితే కనుక లాంచ్ చేశారు. విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ దట్ ఈస్ ఫండెడ్ బై ద గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అర్థం. ఇట్ మెయిన్లీ ఫోకస్డ్ అపాన్ కన్జర్వింగ్ ద high altitude biodiversity while reducing the dependency of local communities on that of the natural ecosystems. Then we have something called as Himal Sanrakshak program అనేటువంటి దాన్ని కూడా తీసుకొచ్చారు. ఇది మనకి ఏంటంటే 2020లో తీసుకుని వచ్చారు. ఇట్ ఎయిమ్స్ టు సీక్స్ టు ఎంగేజ్ ద లోకల్ పాపులేషన్స్ ఇన్ ప్రొటెక్టింగ్ ద స్నో లెపర్డ్ పాపులేషన్. దెన్ నేషనల్ స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ప్రోటోకాల్ అనేటువంటిది కానీ కూడా మనకైతే 2019లో అయితే లాంచ్ చేశారండి. ప్రొవైడింగ్ ఏ సైంటిఫిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద మానిటరింగ్ దేర్ పాపులేషన్. These are some of the important initiatives that have been undertaken by the government, Indian government, to protect the snow leopard population in our country. So the initiatives are like the first and foremost, the flagship species designation, global snow leopard and ecosystem protection program lo manam aithe kanaka join avadam jarigindi. India has been part of this. Then comes the project snow leopard. Then we have secure Himalaya project. Then we have Himal Sanrakshan program, national snow leopard population assessment protocol అనేటువంటిది one more important thing. Now we have something, ఒక అసెస్మెంట్ అయితే క్యారీ అవుట్ చేశారు. అంటే మన కంట్రీలో అసలు స్నో లెపర్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి దాన్ని అసెస్మెంట్ని అయితే కనుక క్యారీ అవుట్ చేయడం జరిగిందండి. సో 700+ టు బి స్పెసిఫిక్, సమ్వేర్ అరౌండ్ 718 స్నో లెపర్డ్ పాపులేషన్ అయితే కనుక మన కంట్రీలో ఉన్నాయి. స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా, SPAI అంటారు. The SPAI program, Snow Leopard Population Assessment in India, is like it is the India's first comprehensive scientific effort to evaluate the snow leopard population in our country. ఇది మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోఆర్డినేట్ చేశారు, లైక్ విత్ సపోర్ట్ ఫ్రమ్ స్టేట్స్, కన్జర్వేషన్ పార్ట్నర్స్ అండ్ ఆర్గనైజేషన్స్ లైక్ WWF ఇండియా. కవరేజ్ వచ్చేసి ఏంటంటే
over 70% of the potential snow leopard habitat was surveyed between 2019 and 2023, like spanning across union territories like Ladakh, Jammu and Kashmir, Himachal Pradesh, Uttarakhand, Sikkim, Arunachal Pradesh. అంటే ఈ ఏరియాస్లో, ఈ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో మనకి సర్వే అనేటువంటి దాన్ని కండక్ట్ చేయబడడం జరిగింది. అండ్ యాజ్ పర్ ద సర్వే రిజల్ట్స్ గురించి బట్టి మనం తీసుకుంటే కనుక ఎస్టిమేటెడ్ ఎంతమంది ఎన్ని ఉన్నాయి మనకి 718 స్నో లెపర్డ్ పాపులేషన్ అయితే కనుక మన కంట్రీలో రెసైడ్ అవుతున్నాయి అని చెప్పేసి అయితే వీళ్ళు ఎస్టిమేషన్ చెప్తున్నారు. అండ్ దెన్ డిస్ట్రిబ్యూషన్ మనకు తీసుకుంటే ఫస్ట్ స్టేట్ ఆర్ యూటీ వైజ్. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లడాక్ అండి. లడాక్లో హైయెస్ట్ నెంబర్, ఫాలోడ్ బై ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అండ్ దెన్ అరుణాచల్ ప్రదేశ్, and then Sikkim, and then Jammu and Kashmir. So these are the states and as well as union territories where the highest population of the snow leopard is found. అండ్ వన్ మోర్ ఏంటంటే కనుక సమ్ రికమెండేషన్స్ కూడా మనకైతే కనుక చేశారు. టు ఎస్టాబ్లిష్ ఎ డెడికేటెడ్ స్నో లెపర్డ్ సెల్ WA అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. కండక్ట్ ద రెగ్యులర్ పాపులేషన్ అసెస్మెంట్ సో దట్ టు మానిటర్ ద ట్రెండ్స్, అడ్రస్ ద ఎమర్జింగ్ థ్రెట్స్ అండ్ అడాప్ట్ ద కన్జర్వేషన్ స్ట్రాటజీస్. అంటే అర్థం ఏంటి? రెగ్యులర్ పాపులేషన్ అసెస్మెంట్స్ని క్యారీ అవుట్ చేయండి, ఎప్పుడో ఒకసారి కాకుండా రెగ్యులర్గా పీరియాడిక్గా మనం చేయడం ద్వారా మనకి ఏంటంటే వీటి యొక్క పాపులేషన్ ట్రెండ్స్ అనేటువంటివి ఏంటి అనేటువంటి మనకు తెలుస్తాయి. లైక్ పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, సో ఎనీ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయొచ్చా అనేటువంటిది మనకి ఏంటంటే తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సో అది ప్లాంట్ స్పీసీస్ అయినా వైల్డ్ లైఫ్ స్పీసీస్ అయినా రోజు రోజుకి కూడా కొత్త కొత్త థ్రెట్స్ అనేటువంటివి వాటికి వస్తున్నాయి. ఆ ఎమర్జింగ్ థ్రెట్స్ని కూడా మనం అయితే కనుక ఐడెంటిఫై చేయొచ్చు. ద ఎమర్జింగ్ థ్రెట్స్ యాజ్ వెల్ కెన్ బి అడ్రస్డ్ అండ్ అడాప్ట్ ద కన్జర్వేషన్ స్ట్రాటజీస్. సో వీ కెన్ అడాప్ట్ ద ఓవరాల్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ని అయితే కనుక అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి రికమెండేషన్ కూడా చేస్తున్నారండి. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ fauna species that we are expected to know. Second one, we have something called టిబెటన్ యాంటిలోప్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ చిరు అని కూడా మనకు పిలుస్తుంటారు. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ఫ్రగైల్ ఎకోసిస్టమ్స్. లెట్ మీ షో యూ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఫస్ట్. సి దిస్ ఈస్ వాట్ ఈస్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి, టిబెటన్ యాంటిలోప్. మనకి ఇది రీడింగ్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ లోకల్లీ నోన్ యాజ్ చిరు అని చెప్పి పిలుస్తారు. ఇట్ ఈస్ ఎ యూనిక్ అండ్ ఎ గ్రేస్ఫుల్ స్పీసీస్ విచ్ ఈస్ నేటివ్ టు ద హై ఆల్టిట్యూడ్ టిబెటన్ ప్లాట్యూ. These antelopes are emblematic of the harsh but delicate ecosystems of this particular region. ఎస్, దీనికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ మనము ఈ యొక్క టిబెటన్ యాంటిలోప్ని మనం అయితే కనుక చూడొచ్చు. లైక్ మోస్ట్లీ చైనాలో అయితే మనం చూడొచ్చు, ఫౌండ్ ఇన్ టిబెట్ అండ్ అనదర్ జిన్జియాంగ్ రీజియన్. మన యొక్క ఇండియాలో మనకి ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ రిస్ట్రిక్టెడ్ టు ద నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ చాంగ్తాంగ్ ప్లాట్యూ ఇన్ ద లడాక్. Yes, these were the habitat and as well as distribution that is associated with that of the Tibetan plateau, Tibetan antelope antam, also locally known as chiru. So clear, this species is no longer found in that of the Nepal, the northern మన కంట్రీలో మనకి ఏంటంటే నేపాల్లో మనకి ఏంటంటే వీ హ్యావ్ నాట్ ఐడెంటిఫైయింగ్ దిస్ పర్టికులర్ స్పీసీస్. వీటి యొక్క హార్న్స్ మనం తీసుకుంటే కొన్ని డిస్టింక్ట్ ఫీచర్స్ ఉన్నాయండి. సో లాస్ట్ టైం మనము ప్రీవియస్ వీడియోస్లో సంథింగ్ కాల్డ్ యాజ్ ద చౌసింగా అని చెప్పేసి మనం చూడడం జరిగింది. సో ద 4 హార్న్డ్ యాంటిలోప్ గురించి మనం డీర్ స్పీసీస్ గురించి మనం చూసాం. ఓన్లీ మేల్ చిరూస్ పొసెస్ ద లాంగ్ thin horns that curve slightly forward while females are completely hornless. సో షాతూష్ అంటారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ద టిబెటన్ యాంటిలోప్ ఈస్ మెయిన్లీ రెనౌండ్ ఫర్ ఇట్స్ ఫైన్ గాడ్ హెయిర్ విచ్ ఈస్ నోన్ యాజ్ షాతూష్, విచ్ ఈస్ యూజ్డ్ టు మేక్ ద లగ్జీరియస్ షాల్స్ విచ్ ఆర్ ప్రైజ్డ్ ఫర్ దేర్ ఎక్సెప్షనల్ స్మూత్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వార్మ్త్. సో వీటికి ఉండేటువంటి ఆ గాడ్ హెయిర్ అంటాం మనం దాన్ని, ఆ యొక్క హెయిర్ని మనకి యూజ్ చేసి షాతూస్ అనేటువంటి షాల్స్ని తయారు చేస్తారు. మనకి లగ్జీరియస్ షాల్స్ని వీటిని కూడా మనకి ఏంటంటే తయారు చేయడం జరుగుతుంది షాతూష్ ద్వారా, విచ్ ఇస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ కూడా అనమాట మనకి. అందుకనే వీటి యొక్క ఇల్లీగల్ హంటింగ్, పోచింగ్ యాక్టివిటీస్ అవి కూడా జరుగుతూ ఉంటాయి, మెయిన్లీ ఫర్ ఇట్స్ గాడ్ హెయిర్. కన్జర్వేషన్ స్టేటస్ అండ్ ద లీగల్ ప్రొటెక్షన్ తీసుకుంటే ఇట్ ఈస్ టుడే ఫేసింగ్ ద న్యూమరస్ థ్రెట్స్ అండ్ రోబస్ట్ లీగల్ ప్రొటెక్షన్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఇట్స్ సర్వైవల్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్లో మనకి షెడ్యూల్ నెంబర్ 1లో దీన్ని ప్లేస్ చేయబడడం జరిగింది. సైట్స్ కన్వెన్షన్ అండర్లో అపెండిక్స్ నెంబర్ 1లో ఉంది. IUCN స్టేటస్ వచ్చేసి మనకి క్లాసిఫైడ్ యాజ్ నియర్ థ్రెటెండ్ పొజిషన్లో ఉంది. సో దిస్ ఇస్ IUCN స్టేటస్ మే నాట్ బి ద సేమ్ ఆల్వేస్ అండి. అండ్ అలాగనే
సైట్స్ కన్వెన్షన్లో కూడా మే నాట్ బీ ద సేమ్, బికాజ్ వాటి యొక్క పాపులేషన్స్ అనేటువంటివి మనకి ఏంటంటే ఆ ట్రెండ్స్ని బట్టి వాటిని మనం నియర్ థ్రెటెన్డ్లో పెట్టాలా, వల్నరబుల్లో పెట్టాలా, క్రిటికల్లీ ఎండేంజర్డ్లో పెట్టాలా అని చెప్పేసి మనకి మారుతూ ఉంటాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ద లైన్ 2 years పోయిన తర్వాత మనకి ఏంటంటే కనుక వీటి యొక్క పాపులేషన్ ఇంకా కంప్లీట్లీ అంతరించిపోయే పొజిషన్కి వచ్చేసింది అనుకోండి, దెన్ పట్టుకెళ్ళి మనకి IUCN రీఅసెస్మెంట్ని క్యారీ అవుట్ చేసి అప్పుడు క్రిటికల్లీ ఎండేంజర్డ్ ప్లేస్లో మనకి పెడతారు. సో ఎప్పుడూ కూడా మనకి ఆ ఏ ఇయర్లో మనం రాస్తున్నామన్నది చూసుకుని ఆ ఇయర్ ఎగ్జామ్లో ముందు దాని యొక్క స్టేటస్ ఏమైనా చేంజ్ అయ్యింది అని అంటే కనుక అప్డేట్ చేసుకోవాలి. సో దట్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ రిమైన్స్ సేమ్, బట్ IUCN స్టేటస్ ఒక్కటి మారేటువంటి అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. సో ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ నియర్ థ్రెటెండ్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది. అండ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద టిబెటన్ యాంటీలోప్, మరి ఫర్ దేర్ ఊల్, మరి ఎందుకంటే ఇంత ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు ఖచ్చితంగా సో దీస్ స్పీసీస్ విల్ బి ఎక్స్ప్లాయిటెడ్. వీటిల్లో మనం ఏంటంటే వీటి ట్రేడ్ని కంప్లీట్లీ బ్యాన్ చేయడం అయితే జరిగింది. సేల్, పర్చేజ్ అండ్ పొసెషన్ ఆఫ్ షాహతూష్ ప్రొడక్ట్స్ లైక్ ఇంక్లూడింగ్ షాల్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండి. The inclusion of the species in the CITES Appendix 1 led to a global ban on the trade of షాతూష్ షాల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కార్ఫ్స్ యాజ్ వెల్. సో ప్రపంచం మొత్తంలో కూడా మనకి ఆ గ్లోబల్ బ్యాన్ని కూడా మనకి విధించారు. లేకపోతే ఏమవుతుందంటే సో ఎప్పుడైతే ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటాయో వీటి యొక్క పాపులేషన్ అలా డిక్లైన్ అయిపోతూ ఉంటాయి. వీటిని ఇల్లీగల్గా హంటింగ్ చేసి చంపేస్తూ ఉండి వీటి యొక్క ఊలు గురించి మనకి చంపేస్తూ ఉంటారు. మరి వీటి పాపులేషన్ని మనకి కాపాడడం గురించి అయితే కనుక సో ఇలా అయితే తీసుకుని వచ్చారు, ఈ మెజర్స్ అయితే తీసుకున్నారు. క్లియర్? This is the second important one. First one we talk about snow leopard గురించి మాట్లాడాము, and then second one we talked about Tibetan antelope గురించి మాట్లాడాము. Coming to the third one, which is called as Himalayan wolf అండి, the third species, the apex predator of the high Himalayas అని కూడా మనం పిలుస్తుంటాం. First of all let me show you these things. Yes, this is what is the representational image. హిమాలయన్ వోల్ఫ్ గురించి మనం తీసుకుంటే ఈ హిమాలయన్ వోల్ఫ్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ టిబెటన్ వోల్ఫ్ ఈజ్ ఎ రిమార్కబుల్ ప్రెడేటర్ దట్ ఇన్హాబిట్స్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రీమ్ అండ్ హై ఆల్టిట్యూడ్ ఎన్విరాన్మెంట్స్ ఆన్ దట్ ఆఫ్ ది ఎర్త్. దిస్ ల్యూపైన్ స్పీసీస్ ఈజ్ జెనెటికల్లీ డిస్టింక్ట్ ఫ్రమ్ ద కామన్ గ్రే వోల్ఫ్ హ్యావింగ్ అవాల్వ్డ్ యూనిక్ అడాప్టేషన్స్ టు సర్వైవ్ ఇన్ హార్ష్ ఆక్సిజన్ డెఫిషియెంట్ కండిషన్స్. ఈ యొక్క స్పీసీస్ మనం తీసుకుంటే కనుక హిమాలయన్ వోల్ఫ్ అనేటువంటిది ఈ కామన్ గ్రే వోల్ఫ్ తోటి కంటే కనుక కంప్లీట్లీ డిస్టింక్ట్గా ఉంటుంది. అంటే ఇవి ఏంటంటే ఈ హార్ష్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ని కూడా తట్టుకోగలిగేటువంటి ఆ అడాప్టబిలిటీని ఇవైతే కనుక మనకి సంపాదించుకున్నాయండి, అన్లైక్ ద అదర్ గ్రే వోల్ఫ్ మనకి వోల్ఫ్స్ కన్నా కూడా. సో యూనిక్ హ్యాబిటేషన్, these wolves can thrive in the low oxygen that is hypoxic environments, a necessity for survival in the high altitude Himalayan landscape. Even అంత హార్ష్ కండిషన్స్లో కూడా అంత లో ఆక్సిజన్ లెవెల్స్లో కూడా మనకి ఎన్విరాన్మెంట్స్లో కూడా ఇవి థ్రైవ్ అయితే కనుక అవ్వగలవు. అండ్ జెనెటిక్ స్టడీస్ కన్ఫర్మ్ దట్ హిమాలయన్ వోల్వ్స్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద గ్రే వోల్వ్స్, అండర్లైనింగ్ దేర్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్. వీటి యొక్క జోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ మనం తీసుకుంటే కనుక సో చైనాలో మనకైతే కనుక ఉన్నాయి టిబెటన్ ప్లాట్యూ లైక్ ఇంక్లూడింగ్ ద ప్రావిన్స్ ఆఫ్ గాన్సు, కింగ్ హై, టిబెట్, వెస్ట్రన్ సిచువాన్, ఈ ప్రావిన్సెస్ అన్నిటిలో కూడా మనం ఏంటంటే వీటి స్పీసెస్ చూడొచ్చు. మన ఇండియాలోకి వచ్చేసరికి యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్, లాహూల్ అండ్ స్పితి రీజియన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ హిమాచల్ ప్రదేశ్, ఇక్కడైతే కనుక మనము ఈ యొక్క హిమాలయన్ వోల్ఫ్ స్పీసెస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి ప్రస్తుతానికి మనకి వల్నరబుల్ పొజిషన్లో ఉందండి, బికాజ్ డ్యూరింగ్ ఇట్స్ ఫస్ట్ అసెస్మెంట్. రీసెంట్లీ వీటి యొక్క అసెస్మెంట్ని వెరీ ఇంపార్టెంట్, హిమాలయన్ వోల్ఫ్ యొక్క అసెస్మెంట్ని మనకి రీసెంట్గా క్యారీ అవుట్ చేశారు. అండ్ యాజ్ పర్ దట్ IUCN అసెస్మెంట్ స్టేటస్ ప్రకారంగా ఇవి మనకి వల్నరబుల్ పొజిషన్లో మనకైతే కనుక ఉన్నాయి. మరి రీసెంట్గా క్యారీ అవుట్ చేశారు, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం క్యారీ అవుట్ చేశారు కాబట్టి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి వెరీ ఇంపార్టెంట్. ఎస్, అండ్ ఇది మనకి అపెండిక్స్ నెంబర్ 1లో మనకైతే కనుక ఉంది, ఎన్షూరింగ్ ఏ బ్యాన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్లో కూడా మనకి షెడ్యూల్ నెంబర్ 1లోనే దీన్ని ప్లేస్ చేయబడడం జరిగింది. అండ్ థ్రెట్స్, ఈవెన్ every species today faces some important threats అండి. The same way this Himalayan wolf as well. First and foremost, illegal hunting. It is mainly targeted for their fur and body parts such as paws, tongue and as well as the head. And habitat loss, mainly human encroachments and degradation of their natural landscape వల్ల కూడా వీటి యొక్క పాపులేషన్ అయితే కనుక మనకి తగ్గిపోతుంది. దోస్ ఆర్ థ్రెట్స్ టు దట్ ఆఫ్ ది స్పీసీస్, వల్నరబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ కాన్ఫ్లిక్ట్ విత్ ద హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ వల్ల కూడా, లైక్ ప్రెడేషన్ ఆన్ ద లైఫ్ స్టాక్ ఆఫెన్ రిజల్ట్స్ ఇన్ రిటాలియేటరీ కిల్లింగ్స్, ద వే స్నో లెపర్డ్స్ గురించి మనం ఏ విధంగా ఇందాక చూసామో ఇన్ ద సిమిలర్ వే. Competition with that
ఆఫ్ ద ఫెరల్ డాగ్స్. ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ ఫర్ రిసోర్సెస్ ఈజ్ ఎన్హాన్సింగ్ దేర్ ఛాలెంజెస్ని ఇంకా మనకి ఏంటంటే ఫర్దర్గా అగ్రవేట్ అయితే కనుక చేస్తున్నాయి. దిస్ ఈజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ స్పీసీస్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. దెన్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, వీ కాల్ ఇట్ యాజ్ హిమాలయన్ ఐబెక్స్, ద మౌంటైన్ గోట్ ఆఫ్ ద హిమాలయాస్ అని కూడా మనకి పిలుస్తుంటారు. లెట్ మీ షో యూ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హిమాలయన్ ఐబెక్స్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద హిమాలయన్ ఐబెక్స్ అండి. ఎస్, హిమాలయన్ ఐబెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ఎ సబ్ స్పీసీస్ ఆఫ్ ద సైబీరియన్ ఐబెక్స్ అడాప్టెడ్ టు ద రగ్డ్ హై ఆల్టిట్యూడ్ టెరైన్ ఆఫ్ ద హిమాలయన్ రీజియన్. ఇందాక హిమాలయన్ వోల్ఫ్ లాగా మనకి హిమాలయన్ ఐబెక్స్ విచ్ ఇస్ ఎ గోట్ స్పీసీస్ కూడా మనకి ఏంటంటే కనుక ఇది చాలా రగ్గడ్ అండ్ హై ఆల్టిట్యూడ్ హార్ష్ టెరైన్స్ని కూడా ఇది ఏంటంటే కనుక సో అడాప్టెడ్ టు దీస్ పర్టికులర్ రీజియన్ అండి. దీస్ ఎజైల్ అండ్ ద రెసిలియంట్ వైల్డ్ గోట్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ అబిలిటీ టు థ్రైవ్ ఇన్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్స్ ఆన్ దట్ ఆఫ్ ది ఎర్త్. ద నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియా మనం తీసుకుంటే పర్టికులర్లీ ద ఏరియాస్ అరౌండ్ దిస్ కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ దగ్గర మనకి ఈ యొక్క స్పీస్ హార్ష్ క్లైమేటిక్ కండిషన్స్ అయితే కనుక ఉంటాయి. వాటిల్ని కూడా మనకి ఏంటంటే కనుక సర్వైవ్ అవ్వగలిగేటువంటి స్పీసీస్ అయితే మనకి. వీటి యొక్క హ్యాబిటాట్ గురించి మనం తీసుకుంటే లైక్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ అరౌండ్ ఎలివేషన్స్ ఆఫ్ 3000 to 5800 మీటర్స్. మన ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో మనకైతే డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఈవెన్ అదర్ కంట్రీస్లో లైక్ పాకిస్తాన్, టిబెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్లో కూడా మనం ఈ స్పీసీస్ని అయితే కనుక చూడొచ్చు. దీస్ రీజియన్స్ ఇన్క్లూడ్ బోత్ ద హిమాలయన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్ హిమాలయన్ ల్యాండ్స్కేప్స్ క్యారెక్టరైజ్డ్ బై రాకీ క్లిప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పార్స్ వెజిటేషన్స్. వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ దీనికి సంబంధించి తీసుకుంటే అడల్ట్ స్పీసీస్ వెయ్యి అరౌండ్ 90 kg అండ్ స్టాండ్ అప్రాక్సిమేట్లీ 40 inch tall. Males are significantly larger than that of the female species. Both male and female possess the curved notched horns, like with male horns are larger and as well as more prominent than that of the female species తో కంపేర్ చేసుకుంటే కనుక. The horns grow annually and serve as a key feature in identifying the species. వీటి యొక్క కొమ్మలు ఏవైతే ఉన్నాయో మనకి ఏంటంటే అవి సో ప్రతి సంవత్సరం కూడా మనకి ఏంటంటే అలా పెరుగుతూ మనకైతే కనుక ఉంటాయి, విచ్ ఇస్ ఎ కీ ఫీచర్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ది స్పీసీస్ అని చెప్తున్నారు. అండ్ దేర్ లైట్ టు రెడిష్ బ్రౌన్ కోట్ బికమ్స్ థిక్ అండ్ ఊలీ డ్యూరింగ్ ద హార్ష్ వింటర్స్, దేర్ బై ప్రొవైడింగ్ ద ఇన్సులేషన్. సో తన యొక్క బాడీకి మనకి స్పీసీస్ యొక్క బాడీని ప్రొటెక్ట్ చేయడం గురించి ఏంటంటే కనుక ఈ పైన ఉండేటువంటిది ఏదైతే ఉందో ఇది మనకి లైట్ టు రెడిష్ బ్రౌన్ కోట్ బికమ్స్ థిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఊలీగా మనకైతే కనుక మారిపోతుంది. సో దట్ ఆ ఇన్సులేషన్ హార్ష్ వింటర్స్ నుంచి కాపాడడం గురించి. అండ్ ద కోట్ ఈజ్ షెడ్ ఇన్ ద ఎర్లీ సమ్మర్. సో ద వైస్ వెర్సా జరుగుతుంది. సమ్మర్లో మనకి ఏంటంటే కంప్లీట్లీ ద కోట్ విల్ బీ సో షెడ్. దే ఫీచర్ ఏ వైట్ బెల్లీ విత్ బ్లాక్ అండ్ వైట్ లెగ్ మార్కింగ్స్ అండ్ ఏ డార్క్ డోర్సల్ స్ట్రైప్ అలాంగ్ దేర్ బ్యాక్ అండి. బిహేవియర్ తీసుకుంటే మెయిన్లీ ఏంటంటే చిన్ని గ్రూపులుగా మనకైతే కనుక ఉంటాయి. లైక్ బట్ ఆల్దో ద సమ్ గ్రూప్స్ అప్ టు 50 individuals కెన్ ఆల్సో బీ సీన్. స్మాల్ హెర్డ్స్ అంటే చిన్న గుంపులుగా మనకైతే ఫామ్ అవుతాయి. బట్ అప్పుడప్పుడు మనకి ఏంటంటే ఈవెన్ పెద్ద గ్రూప్స్ లైక్ అరౌండ్ 50 individuals కూడా మనం ఏంటంటే ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తున్నారు. నోన్ మెయిన్లీ ఫర్ దేర్ ఎజిలిటీ, ద స్పీడ్కి మెయిన్లీ నోన్. దే కెన్ రన్ at speeds of up to 50 km/h, an adaptation that helps them evade the predators and navigate the steep rocky terrains. సో ప్రెడేటర్ స్పీసీస్ నుంచి వాటిని కాపాడుకోవడం గురించి మనకి ఏంటంటే కనుక they can evade the predators and they can even navigate the steep and rocky terrains. అక్కడ మనకి ఏంటంటే ప్లెయిన్ ఏరియాస్ ఉండవు, కంప్లీట్లీ మౌంటైనియస్ ఏరియాస్ ఇవి ఉంటాయి. సో ఈ రాకీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టీప్ టెరైన్స్ని కూడా స్లోప్స్ని కూడా ఇవి ఏంటంటే చాలా ఈజీగా మనకి మూవ్ ఆన్ అవ్వగలవండి. ఇంకా అదర్ స్పీసీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఊలీ హెయిర్, హిమాలయన్ బ్లాక్ బేర్, హిమాలయన్ బ్రౌన్ బేర్, రెడ్ ఫాక్స్, హిమాలయన్ ఐబెక్స్, హిమాలయన్ మార్మోట్, హిమాలయన్ బ్లూ షీప్, రకరకాల స్పీసీస్. బర్డ్స్ వచ్చేసి రెడ్ బిల్డ్ కౌ అని, చుకర్ ప్యాట్రిచ్, స్నో ప్యాట్రిచ్, హిమాలయన్ స్నో కాక్, లామర్గేర్, హిమాలయన్ గ్రిఫన్, గోల్డెన్ ఈగిల్, రోజ్ ఫించ్, ఇవన్నీ కూడా రకరకాల బర్డ్ స్పీసీస్ మనం అయితే కనుక ఇక్కడ ఈ కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ దగ్గర చూడొచ్చండి. బట్ దేర్ ఆర్ దిస్ ఓవరాల్ కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ దగ్గర కూడా మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ థ్రెట్స్ అయితే కనుక ఉన్నాయి. దిస్ రీజియన్ ఆల్సో ఫేసెస్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ లైక్ డ్యూ టు న్యాచురల్ డిజాస్టర్స్ సచ్ యాజ్ బ్లిజార్డ్స్, స్నో స్టార్మ్స్, అవలంచెస్. వీటి వల్ల మనకి ఏంటంటే కూడా ఈ యొక్క ఫ్రెగైల్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీకి దేర్ ఆర్ హ్యూజ్ థ్రెట్స్ కూడా మనకైతే ఉన్నాయి అని చెప్పి వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు కూడా మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. సో వీ హ్యావ్ గాన్ త్రూ ద ఇంపార్టెంట్ జోన్స్ ఏమున్నాయి, బయోస్పియర్
బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి, దెన్ వీ టాక్డ్ అబౌట్ ద జోన్స్, ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి మనకి గోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ అండర్లో. దెన్ వీ వెంట్ టు ద ఫ్లోరా, దెన్ వీ హ్యావ్ ద ఫానా స్పీసీస్ గురించి మనం తీసుకుంటే వీ టాక్డ్ అబౌట్ స్నో లెపర్డ్ గురించి మాట్లాడుకున్నాము, దెన్ టిబెటన్ యాంటిలోప్ గురించి చూసాము, దెన్ హిమాలయన్ ఓల్ఫ్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ దెన్ వీ టాక్డ్ అబౌట్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ స్పీసీస్ మనకి ఏంటిది మనకి దిస్ వన్ విచ్ ఇస్ వాట్ వాజ్ ద ఫోర్త్ వన్, దిస్ హిమాలయన్ ఐబెక్స్ గురించి కూడా మనం అయితే డిస్కస్ చేసామండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నవ్ ఇట్స్ ద టైమ్ టు చెక్ అవర్ అండర్స్టాండింగ్. లెట్స్ డిస్కస్ ద సమ్ ఇంపార్టెంట్ క్విజ్ క్వశ్చన్స్. ఎస్, ద ఫస్ట్ క్వశ్చన్. Consider the following statements about the cold desert biosphere reserve. First one, it is located in the western Himalayas in the Himachal Pradesh, India. Second one, it is part of the world network of biosphere reserves recognized under MAB program andi. Recognized under MAB program of UNESCO. MAB program. Yes, which of the above statements are correct statements? So one only is the correct statement and the second statement is wrong manaki, because it is not a part of the world network of biosphere reserves which are recognized under the MAB program. Next one, consider the following statements about snow leopard. First one, it is often referred to as the ghost of the mountains. Second one, its highest population lies in the Ladakh. Which of the above statements are our correct statements? Yes, it is considered as the ghost of the mountains and kuda manam pilustuntamu, and its highest population lies in the Ladakh. That is also true statement. Then the third question, consider the following statements about the Himalayan ibex. It is a subspecies of the Siberian ibex. It is mainly found in the Jammu and Kashmir, Himachal Pradesh and as well as Uttarakhand. Which of the above statements are correct statements? Yes, Andy, now it's a time for you to comment on this. So please do comment on it, and at the same time, if you have liked the video, if you have felt that you have learned something, please do like it and share it to your friends as well. Thank you so much, and let's meet again in the next biosphere reserve, that is the 14th biosphere reserve gurinchi manam aithe kanaka chuddaamu. Until then, please do revise if you have not revised the earlier biosphere reserve. ఒకవేళ వాచ్ చేయకపోయి ఉంటే అవన్నీ కూడా వాచ్ చేయండి. Very very important for the upcoming competitive exams, particularly the exam like UPSC. Clear? Thank you so much. Let's meet again in the next biosphere reserve. Bye bye, Andy.